లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనిషి ప్రకృతిని చీల్చి చెండాడుతున్నాడు. సముద్రంలోనూ ఆకాశంలోనూ భూమి మీద ఎక్కడైనా మనిషిదే గుత్తాధిపత్యం. ఆ సంగతి తెలియని మూగజీవాలు మందుపాత్రలకు బలైపోతున్నాయి. పోలీసులను మట్టుబెట్టడానికి నక్సలైట్లు అమర్చిన మందుపాత్ర పేరి 3 ఎలుగుబంట్లు ప్రాణాలు విడిచాయి. డీటెయిల్స్ కోసం ఈ స్టోరీ చూడండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో బన్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు అమర్చిన బాంబుకు 3 ఎలుగుబంట్లు మృతి చెందాయి. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడు కారణంగా ఓ ఆడ ఎలుగుబంటి దాని 2 పిల్లలు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారి ధృవీకరించారు. పేలుడు కారణంగా 3 ఎలుగుబంట్లు చనిపోయాయని వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బాంబులు అమర్చారు. ఎలుగుబంట్ల పాదాలు బాంబును తాకగానే అది పేలి 3 ఎలుగుబంట్లు అక్కడికక్కడే మృతి చెందాయి. హంద్వారా మరియు కొషల్నార్ కూర్సింగ్ బహార్ మధ్య కొండకాలు వద్ద ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ చనిపోయిన ఎలుగుబంట్ల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలీసుల సహకారంతో ఎలుగుబంట్ల మృతదేహాలను తీసుకొచ్చేందుకు అటవీశాఖ బృందం ప్రయత్నిస్తుంది. ఎవరూ ప్రశ్నించలేని ప్రాంతం కావడంతో సైనికులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ గ్రామస్తుడు కాపలా కోసం వెళ్లి ప్రేషడ్ ఐడి కారణంగా మృతి చెందాడు. ఏది ఏమైనా మనుషుల కార్యకలాపాల వల్ల అటవీ జంతువులకు అడవిలో కూడా రక్షణ లేకుండా పోతుండటం పట్ల జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.